నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మై సెల్ఫ్ రజిత. వెరీ సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే చికెన్ గ్రేవీ కర్రీ. ఆనియన్స్, టొమాటోస్ అండ్ క్యాష్యూ అండ్ కొంచెం కొబ్బరి తీసుకొని గ్రైండ్ చేసుకోండి. అండ్ అలాగే చికెన్ని హాఫ్ బాయిల్ చేయండి. ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఈ మిక్చర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి మొత్తం తిప్పండి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం తిప్పేసి మూత పెట్టేయండి. ఆయిల్ అన్నది పైకి రావాలి, అప్పుడే అది ఏగినట్టు. ఇప్పుడు ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసుకున్న చికెన్ తీసుకొని దీంట్లో కొంచెం గల్లుప్పు, సాల్ట్, కారం ఇవన్నీ వేసి మిక్స్ చేసేయండి. ఈ కర్రీ మమ్మీ అండ్ అన్నయ్య ఇద్దరు చేశారు. ఏంటి ఈ పిల్ల ఇంట్లో అందరూ చేస్తున్నారు కానీ వాళ్ళ అన్నయ్య కూడా చేస్తున్నాడు, ఈ పిల్ల చేయట్లేదు అనుకుంటారా? ఆఫ్ స్క్రీన్లో నన్ను అసిస్టెంట్ని చేసేసారండి. ఫుల్లుగా వాడేశారు. మసాలాలు పట్టించిన చికెన్ని గ్రేవీలో వేసి కొంచెం వాటర్ యాడ్ చేయండి. మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలన్నమాట. వాటర్ యాడ్ చేసిన తర్వాత కర్రీ అన్నది చాలా సింపుల్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఇందులో మా మమ్మీ కొబ్బరను, జీడిపప్పు యాడ్ చేశారు కదా స్టార్టింగ్ పేస్ట్లో, అవి అక్కర్లేదు కూడా. మనకు కావాలంటే మనం నార్మల్గా ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో ఇవన్నీ గ్రైండ్ చేసేసి వేసేయచ్చు. చాలా స్పీడ్గా అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ ఎలా పైకి వచ్చిందో. సో అలా వచ్చిన తర్వాత గరం మసాలా, పుదీనా, కొత్తిమీర ఈ 2 కలిపి వేసేసి ఒకసారి తిప్పేసింది. ఇంకా మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచి తీసేసింది. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టు ఫ్రెండు.